ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనం బాధపడతాం. సమస్యలు, నిరాశలు, నష్టాలు మనల్ని కృంగదీస్తాయి. కొన్నిసార్లు మనం ఇలా అంటాం కూడా, దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడు అని. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు శిక్షించిన ఆయన కృపను చూపుతాడు అని. ఈరోజు దేవుని వాగ్దానము విలాప వాక్యంలో 3వ అధ్యాయము 12వ వచనం. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 12వ వచనం వాక్యం ఇలా ఉంది: ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు దేవుని హృదయాన్ని చూపిస్తుంది. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు, కానీ అది కోపంతో కాదు. అది మనల్ని సరిదిద్దడానికి, మనలను ఆయన దగ్గరికి తీసుకోవడానికి, మన జీవితాలను మార్చడానికి. దేవుని శిక్ష నాశనం చేయడానికి కాదు, మనలను నిర్మించడానికి. అంటే ఆయన మనల్ని బాధ పెట్టినా కూడా ఆయన హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఎందుకు దేవుడు బాధను అనుమతిస్తాడంటే, మనం పాపంలో ఉంటే మళ్ళీ ఆయన దగ్గరకు తిరిగి రావడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన జీవితాన్ని శుద్ధి చేయడానికి. బాధలు దేవుని ప్రేమను గుర్తు కూడా కావచ్చు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోబు జీవితం. యోబు ఒక ధనవంతుడు మాత్రమే కాదు, అతను దేవునికి భయపడే నీతిమంతుడు. దేవుని ఆజ్ఞలను పాటించేవాడు, తన పిల్లల కోసం ప్రార్థించేవాడు, పాపానికి దూరంగా జీవించేవాడు. అతని జీవితం చాలా ఆశీర్వాదంగా ఉండేది. ఒకరోజు అతని జీవితంలో అన్నీ ఒకేసారిగా కోల్పోయాడు. అతని గొర్రెలు, ఒంటెలు, పశువులు అన్నీ పోయాయి. తర్వాత పిల్లలు కోల్పోయాడు. అతని పిల్లలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు గాలి తాకిడి వల్ల ఆ ఇల్లు కూలిపోయింది. అందరూ చనిపోయారు. తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అతని శరీరం అంతా పుండ్లతో నిండిపోయింది. తీవ్రమైన నొప్పి. అతని బాధ ఎంతో లోతుగా ఉంది. అతని భార్య కూడా ఇలా అంది: దేవుణ్ణి శపించి చనిపో అని. అతని స్నేహితులు వచ్చి నువ్వేదో పాపం చేసావని తప్పుపట్టారు. బయట బాధ, లోపల బాధ ఎవరూ అర్థం చేసుకోలేదు. కానీ అతను దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అతను ఇలా అన్నాడు: యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామం స్తుతింపబడును గాక అని. బాధలో కూడా దేవుణ్ణి స్తుతించాడు. కొంతకాలం తర్వాత దేవుడు యోబుతో మాట్లాడాడు. అతని పరిస్థితిని మార్చాడు. అతని ఆరోగ్యం తిరిగి ఇచ్చాడు. అతని ఆస్తిని రెట్టింపు చేశాడు. మళ్ళీ ఆశీర్వదించాడు. ముందు కంటే ఎక్కువగా ఇచ్చాడు. దీనికి ఒక గొప్ప పాఠం ఏంటి అంటే, యోబు జీవితం చెప్తుంది, దేవుడు బాధను అనుమతించవచ్చు, కానీ చివరకు కృపను చూపుతాడు అని. అలాగే యోసేపు జీవితం కూడా అంతే. బాధ నుండి మహిమకు. యోసేపు తన తండ్రి అయిన యాకోబుకు ఎంతో ప్రియమైన కుమారుడు. దేవుడు అతనికి కలల ద్వారా చూపించాడు ఒకరోజు అతను గొప్ప స్థాయికి చేరుతాడని. కానీ అతని అన్నలు అసూయపడ్డారు, అతన్ని ద్వేషించాడు. ఒకరోజు అతన్ని బావిలో పడేశారు. తర్వాత బానిసగా అమ్మేశారు. ఒక కుటుంబం ద్రోహం చేసింది. ఒక కళ కూలిపోయినట్టు అనిపించింది. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు పోతిఫర్ ఇంట్లో బానిసగా పనిచేశాడు. నమ్మకంగా పనిచేశాడు. దేవుడు అతనితో ఉన్నాడు. అతను కష్టాల్లో కూడా నిబద్ధతతో జీవించాడు. పోతిఫెర భార్య యోసేపుపై అబద్ధపు ఆరోపణ చేసింది. అతన్ని జైల్లో వేయించారు. అతను తప్పు చేయలేదు, అయినా శిక్ష అనుభవించాడు. జైల్లో దేవుడు అతనితో ఉన్నాడు. అతనికి కృపనిచ్చాడు. అతను కలలు అర్థం చేసుకొని చెప్పేవాడు. ఇతరులకు సహాయం చేసేవాడు. ఒకరోజు ఫరోకు కల వచ్చింది. ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపుని పిలిపించారు. అతను దేవుని సహాయంతో కలను అర్థం చెప్పాడు. వెంటనే అతన్ని ఐగుప్తు దేశంలో 2వ స్థానంలో ఉంచారు. దేవుని ప్రణాళిక నెరవేరింది. కరువు వచ్చినప్పుడు యోసేపు ప్రజలను కాపాడాడు. తన కుటుంబాన్ని కూడా రక్షించాడు. అతను ఇలా అన్నాడు: మీరు నాకు చెడు చేయాలని యోచించారు, కానీ దేవుడు మన అందరి మేలు కోసం దీన్ని జరిగించాడు అని. ఇక్కడ ఈ 2 ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయంటే, యోబు అన్ని కోల్పోయాడు, దేవుడు తిరిగి ఇచ్చాడు. యోసేపు అన్యాయాన్ని అనుభవించాడు, కానీ దేవుడు పైకి తీసుకెళ్లాడు. ఇద్దరి జీవితాలు ఒకే విషయాన్ని చెప్తున్నాయి: బాధ తాత్కాలికం, దేవుని కృప శాశ్వతమని. ఈరోజు మీరు బాధలో ఉంటే దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన ఇంకా పనిచేస్తున్నాడు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా బాధల్లో దేవుని నమ్మాలి. మనకు అర్థం కాకపోయినా దేవుని యోచన మంచిదే. రెండోదిగా నిరాశ పడకూడదు. ఈరోజు బాధ రేపు ఆశీర్వాదం కావచ్చు. మూడోదిగా దేవుని దగ్గరకు మరింత చేరాలి. బాధ వచ్చినప్పుడు దేవునికి దూరంగా కాకుండా ఆయన దగ్గరకు రావాలి. నాలుగోదిగా దేవుని కృపపై ఆధారపడాలి. మన శక్తి కాదు, ఆయన కృపే మనల్ని నిలబెడుతుంది. ఇక్కడ మనం ఏం నేర్చుకోగలమంటే, దేవుడు బాధను అనుమతించవచ్చు, కానీ ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నీ కృపను గుర్తు చేసినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము బాధలు ఉన్నప్పుడు నిరాశ పడకుండా నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. మా కష్టాల మధ్యలో కూడా నీ ప్రేమను అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మా జీవితాన్ని సరిదిద్దడానికి నీవు అనుమతించే ప్రతి పరిస్థితిలో మేము నీ చిత్తాన్ని అంగీకరించే హృదయాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. నీ కృపతో మమ్మల్ని నిలబెట్టి నీ మార్గంలో మనం నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.